హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను చాలా యూస్ఫుల్ అయ్యే ఒక రెసిపీని చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి అసలు ఓపిక కానీ టైం లేకున్నప్పుడు ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇలా చేస్తారండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. చాలా మంచిది ఈ రెసిపీ అనేది. పెరుగుంటే చాలండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఇలా ఆయిల్ అనేది కొద్దిగా వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎండు పచ్చిమిర్చిని ఒకటి ఇలా చేయాలి. ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకున్న యాడ్ చేయాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా ఆనియన్స్ అనేది ఎక్కువ కలర్ వచ్చే అవసరం లేదండి, జస్ట్ అలా మెత్తబడితే చాలు. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి, జస్ట్ 2-3 మినిట్స్లోనే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు, చిక్కటి పెరుగండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి స్పూన్తోని. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత క్రీమ్ లాగా అవ్వాలి పెరుగు అనేది. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. చూడండి, హాఫ్ కప్పు పెరుగు ఉన్నది, ఇప్పుడు 3/4 కప్పు వరకు అయింది కదా. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ అనేది మెత్తబడ్డావి కదా, ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేయండి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కారము మీకు టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ విధంగా కారంని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి మాడకున్నట్టు లో ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ అనేది. చూడండి, మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చిక్కటి పెరుగులాగా ఉంది కదా, ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే పెరుగు అనేది ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఆ వేడికే అందులో కలిసిపోతుంది. చాలా చక్కగా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ కూడా ఇందులో సరిపోకుంటే ఇందులో యాడ్ చేయండి. లాస్ట్లో కొత్తిమీరని ఇలా లాస్ట్లో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని టేస్టీ అయిన ఒక రెసిపీ అవుతుందండి. ఇలా పక్కాగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అండ్ రైస్లోకైనా బిర్యానీలోకైనా ఇలా సైడ్ డిష్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. పక్కాగా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టైం కూడా ఎక్కువగా పట్టదు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.